Good morning, students. So in today's class we are going to learn about structural representation of organic compounds. There are different ways to represent the organic compounds in the form of Lewis dot structures or in the form of condensed formula and structural formula, and in the form of dashes or only dots. Already you have studied about Lewis dot structures in your 10th class. Okay, so you are going to learn about condensed formula, structural formulas, okay, and how to represent these organic compounds in the form of bond line system, okay. And one more representation is also there in your NCERT, not only in NCERT, whatever the subjects, whatever the board exam whichever you are going to write, you are going to have one more type of representation which is called as wedge and dash. So we are going to cover up all those points in this video. So let us go into the topic without any delay. So now let us see how to write structural formula, molecular formula, condensed formula, and for a compound. Okay, suppose if you take a compound, here I am writing about a compound, okay, a compound. దానికి మాలిక్యులర్ ఫార్ములా ఇక్కడ రాసుకుందాం, మాలిక్యులర్ ఫార్ములా, ఓకే. దెన్ విల్ గో ఫర్ ద స్ట్రక్చరల్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా, ఓకే, and condensed formula also we have to write. Suppose if you take a compound ethene ఉందనుకోండి. So first example, ethene we are taking. So for this molecular formula is what? C2H6. So ethene ki molecular formula వచ్చేసి ethene అన్నాను కదా, so C2H4, sorry, ethene is C2H4, okay. సో molecular formula వచ్చేసి C2H4. సో దీనికి స్ట్రక్చరల్ ఫార్ములా అంటే మనం స్ప్రెడ్ చేసి రాస్తాం అనమాట. C2H4 కాబట్టి ఈథీన్ కాబట్టి ఆల్కీన్కి ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ యూ విల్ ఫైండ్ ఏ డబల్ బాండ్, ఓకేనా. సో ఈథీన్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా వచ్చేసి C2H4. మనం స్ప్రెడ్ చేసి రాస్తే ఎలా ఉంటుందో దాన్ని మనం స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. అదే ఇంకా కండెన్స్డ్ ఫార్ములా వచ్చేసి సేమ్ అదే స్ట్రక్చర్కి కండెన్స్డ్ ఫార్ములా అంటే ఓన్లీ CHలతో రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇక్కడ Cకి 2 Hలు అటాచ్ అయి ఉన్నాయి, ఓకే, డబల్ బాండ్, అండ్ ఇంకొక Cకి కూడా 2 Hలు అటాచ్ అయి ఉన్నాయి, ఓకే. C2H4 ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా, నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ ethene. దిస్ ఈజ్ స్ట్రక్చరల్ ఫార్ములా విచ్ వీ స్ప్రెడ్ అండ్ రైట్, దట్ ఈస్ స్ట్రక్చరల్ ఫార్ములా. అండ్ కండెన్స్డ్ ఫార్ములా ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ C అండ్ H. సో ఇలా రాస్తే మనం కండెన్స్డ్ ఫార్ములా అంటాం అనమాట, ఓకే. సో సెవరల్ ఎగ్జాంపుల్స్ లెట్ us see now. సో ఇప్పుడు మీకు C2H6 ఉందనుకోండి, ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C2H6, స్ట్రక్చర్ వచ్చేసి మనం స్ప్రెడ్ చేసుకుని రాసుకునేదే స్ట్రక్చర్ కదా. సో 3 హైడ్రోజన్స్ attached to first carbon and remaining 3 hydrogens attached to second carbon. ఇది స్ట్రక్చరల్ ఫార్ములా, ఇది కాంపౌండ్ మాలిక్యులర్ ఫార్ములా, ఓకే. కండెన్స్డ్ ఫార్ములా ఎలా రాస్తాము? కండెన్స్డ్ ఫార్ములా మనం ఎప్పుడు కూడా C రాసి దానికి ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయో డైరెక్ట్గా రాసేయడమే, CH3. దిస్ ఈజ్ కాల్డ్ as కండెన్స్డ్ ఫార్ములా. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇప్పుడు. సపోజ్ ఇథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరో ఈథేన్ ఉందనుకోండి, ఇథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరో ఈథేన్, ఓకేనా. ఐయుపాక్ సిస్టంలో మనం క్లోరో ఈథేన్ అంటాం, దాన్ని నార్మల్గా అయితే ఇథైల్ క్లోరైడ్ అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఏంటి? ఇథైల్ అంటే C2H5, మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C2H5Cl, అంటే ఒక హైడ్రోజన్ని ఒక క్లోరిన్తో రీప్లేస్ చేస్తున్నాం అనమాట, ఓకే. సో C2H5Cl, ఈథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరో ఈథేన్. దీనికి స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా డ్రా చేస్తాం?
ఒక హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ పెడతాం అంతే. ఈథేన్కి ఒక హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ పెడతాం, రిమైనింగ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, ఒక హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ పెట్టాను అంటే అది మీకు 2 కార్బన్స్, 5 హైడ్రోజన్స్, 1 క్లోరిన్. సో దట్స్ వై మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ C2H5Cl. ఓకే, ఇది స్ట్రక్చరల్ ఫార్ములా. ఇప్పుడు మీరు దీనికే కండెన్స్డ్ ఫార్ములా ఎలా రాస్తారు? ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి రాస్తున్నా, యూ కెన్ చెక్. ఐ థింక్ ఈ కార్బన్కి 2 హెచ్లు ఒక క్లోరిన్, సో CH2Cl. ఇంకొక కార్బన్కి 3 హైడ్రోజన్స్ అటాచ్ అయ్యింది. సో దిస్ ఈజ్ కండెన్స్డ్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు మీకు ఇది కండెన్స్డ్ ఫార్ములా, ఇది స్ట్రక్చరల్ ఫార్ములా, ఇది మాలిక్యులర్ ఫార్ములా, అండ్ దిస్ ఈజ్ యువర్ కాంపౌండ్ నేమ్. ఓకే, సో ఈ రకంగా మీరు స్ట్రక్చరల్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములాస్ అనేవి నోట్ చేయాలన్నమాట. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండెన్స్డ్ ఫార్ములాస్ ఇంటూ దేర్ కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాస్. ఇవేమో కండెన్స్డ్ ఫార్ములా క్వశ్చన్లో ఇచ్చారు, మీకు స్ట్రక్చరల్ ఫార్ములా డ్రా చేయమని అడుగుతున్నాడు, అంటే ఎక్స్పాండ్ చేసి డ్రా చేయాలన్నమాట. ఓకేనా, సో యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద గివెన్ స్ట్రక్చర్ అండ్ యూ హ్యావ్ టు డ్రా ద సేమ్ థింగ్. ఓకే, అంటే మధ్యలో లైన్లు పెట్టుకుంటూ డ్రా చేయాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ది ఏంటి? CH3 కదా. చూడండి ఒకసారి అదే ఫార్ములాని ఇక్కడ రాసుకుంటున్నాను. CH3, CH2, CO, CH2, CH3. సో దీన్ని మనం స్ప్రెడ్ చేసి రాయాలి. CH3 స్ప్రెడ్ చేయడం వచ్చు కదా మీకు. CH3 అలాగే ఈ Cకి 2 హైడ్రోజన్స్ అటాచ్డ్, H, C and O double bond will be there. You have to remember that. In between C and O double bond will be there, and in between C and N triple bond will be there. ఓకే, సో CO ఎక్కడ కనిపించినా Cకి Oకి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాలి. దాని పక్కన OH ఉందనుకోండి అప్పుడు అవసరం లేదు, కానీ CO రిప్రజెంట్స్ అ కార్బోనిల్ కాంపౌండ్. ఓకే, సో CO అలాగే నెక్స్ట్ CH2. We are spreading and writing up 1 hydrogen, down 1 hydrogen. Okay, so this is the structural formula. Given is the condensed formula, and this you are spreading and writing, that become your structural formula. Okay, so alage B bit kuda chudandi. Question lo vachesi CH3, CH double bond, CH, CH2 టేకెన్ థ్రైస్ ఉంది ఇక్కడ. CH3 అంటే CH2ని 3 టైమ్స్ కంటిన్యూస్గా స్ట్రెయిట్ చైన్లో రాయాలి అని మీనింగ్ అనమాట. సో ఇది సేమ్ ఇందాకలానే. సో CH3, CH, ఈ H పైన నేను డ్రా చేసుకున్నాను, డబల్ బాండ్ CH, CH2లు 3 సార్లు రాయాలి. CH2 అంటే CH2లు ఉన్నప్పుడు పైన ఒక హైడ్రోజన్, కింద ఒక హైడ్రోజన్, మళ్ళీ ఇంకొకసారి 3 టైమ్స్ యూ హ్యావ్ టు రైట్. పైన ఒక హైడ్రోజన్, కింద ఒక హైడ్రోజన్. ఓకేనా, 3 సార్లు మీరు CH2ని రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఈ CH3 నార్మల్. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసి రాసుకుంటే దాన్ని మనం స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. ఇలాగ దగ్గరగా రాసుకుంటే కండెన్స్డ్ ఫార్ములా అంటాం. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. సో నెక్స్ట్ చూడండి, రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి నేమ్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, నేమ్స్ ఇస్తే మీకు ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి, దాని ప్రకారంగా దానికి స్ట్రక్చర్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ బిట్ ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ అంటే నథింగ్ బట్ వాట్? ఎసిటాల్డిహైడ్ ఈజ్ నథింగ్ బట్ CH3CHO. ఓకేనా, ఇథెనాల్. ఎసిటాల్డిహైడ్ అంటే ఏంటి? ఇథెనాల్. ఓకే, ఫస్ట్ వన్ వాట్ ఈస్ గివెన్? ఎసిటాల్డిహైడ్. Acetaldehyde is the common name for what? Ethanol. Okay, ethanol.
ఓకే. సో ఫార్ములా వచ్చేసి కండెన్స్డ్ ఫార్ములా వచ్చేసి ఏం రాయాలి, మీరు లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో కూడా ఈ ఫార్ములాస్ మినిమం బేసిక్గా చదివారు కాబట్టి నేను కొంచెం స్పీడ్గానే ప్రొసీడ్ అవుతున్నాను, బికాస్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ 10th క్లాస్ యు ఆర్ హ్యావింగ్. సో యూ క్యాన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే. సో దీనికి కండెన్స్డ్ ఫార్ములా వచ్చేసి CH3CHO అనమాట. ఓకే. సో దీన్నే స్ట్రక్చరల్ ఫార్ములాలోగా మనం స్ప్రెడ్ చేసి రాస్తే, స్ట్రక్చరల్ ఫార్ములా ఇఫ్ యూ స్ప్రెడ్ దిస్ అండ్ రైట్ CH3 C double bond O H. ఓకేనా, CH3CHO ఎసిటాల్డిహైడ్ ఆర్ ఇథెనాల్. ఓకే. సో అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, ఇథైల్ మిథైల్ కీటోన్ అని ఇచ్చారు. ఇథైల్ మిథైల్ కీటోన్, ఇథైల్ మిథైల్ కీటోన్ అని ఇచ్చారు. సో దీనికి స్ట్రక్చర్ ఏమొస్తుందంటే, ఒక పక్క కండెన్స్డ్ ఫార్ములా ఫస్ట్ రాద్దాము, సెకండ్ మనం స్ట్రక్చరల్ ఫార్ములా డ్రా చేద్దాం. సో హియర్ ఫర్ దిస్ కాంపౌండ్ కండెన్స్డ్ ఫార్ములా వచ్చేసి కీటోన్ అంటే CO గ్రూప్, మిడిల్ ఫంక్షనల్ గ్రూప్. ఇది కూడా మీరు 10th క్లాస్లో CO గ్రూప్ అని, CO ఉంటే రెండు పక్కల ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే అది కీటోన్ అని ఆల్రెడీ మీరు చదివారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఒక పక్క ఇథైల్, ఇంకొక పక్క మిథైల్ అటాచ్ చేయాలన్నమాట. ఒక పక్క ఇథైల్ అంటే C2H5, ఇంకొక పక్క మిథైల్ అంటే CH3. సో ఇది కండెన్స్డ్ ఫార్ములా అవుతుందన్నమాట. ఓకేనా, కండెన్స్డ్ ఫార్ములా. మధ్యలో ఈ డాషెస్ ఇవ్వకుండా కూడా ఇస్తారు క్వశ్చన్లో, అంటే ఈ బాండ్ లైన్ రిప్రజెంట్ చేయకుండా కూడా దగ్గరగా రాసేసి కూడా ఇస్తారనమాట. అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే నేను అనేది ఏంటంటే C2H5CO CH3 కండెన్స్డ్ ఫార్ములా. దిస్ ఇఫ్ యూ స్ప్రెడ్ అండ్ రైట్ హౌ యూ విల్ గెట్ C2H5 కదా, ఫస్ట్ C2H5ని CH3CH2 అని స్ప్రెడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను స్ప్రెడ్ చేసి రాస్తున్నాను, ఒకసారి ప్లీజ్ పే అటెన్షన్. ఓకే. సో CH3CH2 దీన్నే C2H5 అని కండెన్స్డ్గా రాసేసుకున్నాం అనమాట. C డబుల్ బాండ్ O CH3 స్ప్లిట్ చేసి స్ప్రెడ్ చేసి రాస్తే అది స్ట్రక్చరల్ ఫార్ములా అవుతుంది, సింపుల్గా రాస్తే అది కండెన్స్డ్ ఫార్ములా అవుతుంది. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. అలాగే మనం 2-మిథైల్ ప్రొపెనోల్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ చూడండి 2-మిథైల్ ప్రొపెనోల్ అంటే ప్రోప్ అంటే రూట్ వర్డ్ 3 కాబట్టి 1 2 3 కార్బన్స్. ఓల్ అంటే OH గ్రూప్, OH is the terminal functional group. So you can write any of the ends. You can write either here or here also. Anything same. So second position lo methyl group kuda undi. So CH3. So remaining all as it is. Ante meer ela rayachu dinni CH3 CH3 CHO. So దీనికి కండెన్స్డ్ ఫార్ములా ఏమవుతుంది చూడండి, అన్నీ కలిపేసి రాయడమే కండెన్స్డ్ ఫార్ములా. అంటే ఈ లైన్స్ మధ్యలో బాండ్ రిప్రజెంటేషన్ అనేది ఉండకుండా కండెన్స్డ్గా షార్ట్ ఫార్ములా రాసేయడం అనమాట. సో ఈ CH3 CH3 CHO, దిస్ ఈజ్ కండెన్స్డ్ ఫార్ములా. ఓకేనా, దిస్ ఈజ్ కండెన్స్డ్ ఫార్ములా. Same like that structural formula, how you will draw structural. Okay na, for this structural formula spread చేసి రాయడమే అన్నమాట. CH3 నెక్స్ట్ CH అంటే ఒక H పైకి బ్రాకెట్లో CH3 అని ఇచ్చాడు, అంటే ఈ Cకి ఈ CH3 అటాచ్ అయ్యి ఉంది అని. ఓకేనా, ఈ సెకండ్ కార్బన్కి ఈ CH3 కూడా అటాచ్ అయ్యి ఉంది అని మీనింగ్ అనమాట. సో CH3 అలాగే CHO వచ్చేసి మీకు C డబుల్ బాండ్ OH. ఎప్పుడు కూడా మీరు పక్కన ఏ ఎలిమెంట్ ఉందో చెక్ చేసుకోవాలి. COకి H ఉంటే అది ఆల్డిహైడ్, OH ఉంటే అగైన్ యాసిడ్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ ఉంటే కీటోన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్డిహైడ్. ప్రొపెనోల్ అన్నారు కదా, CHO కాదు, ఇది COH.
CH ఉంటుంది కదా ఇక్కడ, బికాజ్ ఇట్ షుడ్ సాటిస్ఫై టెట్రావాలెన్సీ. 2-methyl propanol. ఓకేనా? CH3 CH2 OH. సో 2 CHలు, రెండు Hలు పైన ఒకటి కింద ఒకటి అండ్ OH. 2-methyl propanol. ఓకేనా? స్ట్రక్చరల్ ఫార్ములా. అండ్ కండెన్స్డ్ ఫార్ములా ఈస్ దిస్. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ by this time what is condensed formula and what is structural formula. So please note down. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి ఇది, బాండ్ లైన్ సిస్టమ్. సో హౌ టు రైట్ బాండ్ లైన్ సిస్టమ్ అంటే మనం కార్బన్స్ హైడ్రోజన్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కార్బన్స్ హైడ్రోజన్స్ అనేవి అస్సలు రిప్రజెంట్ చేయకుండా ఓన్లీ లైన్స్ తోటే మనం ఇచ్చిన కాంపౌండ్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకేనా? యూ కెన్ రిప్రజెంట్ ఆక్సిజన్, యూ కెన్ రిప్రజెంట్ అదర్ ఎలిమెంట్స్ అదర్ దెన్ కార్బన్ అండ్ హైడ్రోజన్, బట్ యూ షుడ్ నాట్ రిప్రజెంట్, ఐ మీన్ యూ షుడ్ నాట్ మెన్షన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దట్ లైన్ సిస్టమ్. మీరు వేరే ఎలిమెంట్స్ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. ఈ కార్బన్స్ హైడ్రోజన్స్ అనేవి అస్సలు మెన్షన్ చేయకూడదు. ఓకేనా? బాండ్ లైన్ సిస్టంలో. సో మీకు ఫస్ట్ కాంపౌండ్ ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, మినిమం 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈథేన్ ఫార్ములా ఈజ్ C2H6. సో ఇక్కడ మీకు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఒక లైన్ డ్రా చేసి 2 డాట్స్ పెట్టుకుంటే, సో ఫస్ట్ డాట్ రిప్రజెంట్స్ 1C అండ్ 3 హైడ్రోజన్స్ ఆర్ అటాచ్డ్ టు ఇట్. ఇది మనం డ్రా చేయక్కర్లా, హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయక్కర్లేదు. ఓకేనా? అలాగే సెకండ్ కార్బన్కి కూడా 3 హైడ్రోజన్స్ ఉంటాయి అని. ఓకే, సో మీకు C2H6కి ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ లైక్ ఎ స్ట్రైట్ లైన్, అంతే C2H6 స్ట్రక్చర్. ఓకే, సో స్మాల్ నుంచి బిగ్కి వెళ్దాం. సపోజ్ ప్రోపేన్ ఉందనుకోండి, ప్రోపేన్, ఈథేన్ తర్వాత ప్రోపేనే కదా, C3H8. సో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇఫ్ మోర్ కార్బన్స్ ఆర్ అవైలబుల్ యూ ట్రై టు రిప్రజెంట్ దెమ్ ఇన్ ద జిగ్జాగ్ వే. సో ఇలాగా C3H8. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. 3 కార్బన్స్ కదా, 3 కార్బన్స్. సో ఇక్కడ మీకు CH3 ఉంటుంది, ఇక్కడ ఇటొక కార్బన్ ఇటొక బాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ ఇట్ విల్ డూ విత్ హైడ్రోజన్. అలాగే ఇది కూడా CH3. ఓకేనా? సో ఒకసారి చెక్ చేసుకోండి, 3 కార్బన్స్, 3 + 3 6 + 2 8 హైడ్రోజన్స్. సో ప్రొపేన్ స్ట్రక్చర్ మనం ఎప్పుడు కూడా జిగ్జాగ్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. సో వెర్టిసెస్ ఇంటరాక్షన్ పాయింట్ అంటే మీటింగ్ పాయింట్, ఏదైనా 2 లైన్స్ని జాయిన్ చేసే పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గర మీరు ఖచ్చితంగా కార్బన్స్ అనేవి ఉంటాయి అని తెలుసుకోవాలి అన్నమాట. మెన్షన్ చేయక్కర్లా, CH2 నాట్ రిక్వైర్డ్ టు మెన్షన్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే CH3 CH2 CH3 అనేది రాయకూడదు. బాండ్ లైన్లో ఓన్లీ ఎంతే, ఓన్లీ లైన్స్ మాత్రమే కనబడాలి. ఇఫ్ ఎనీ అదర్ హెట్రో ఆటమ్స్ ఆర్ దేర్ దెన్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ దెమ్ ఆల్సో. ఓకే, సో నౌ లెట్ us see some examples. ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలండి మీరు. సో 2-methyl butane ఉందనుకోండి, సో దానికి మనం స్ట్రక్చర్ ఎలా డ్రా చేస్తాము? Methyl butane. Butane means 4 carbon atoms. ఓకే, నార్మల్గా అయితే మనం ఇలాగా స్ట్రైట్గా డ్రా చేసేసుకుని సెకండ్ కార్బన్కి మిథైల్ ఉంది కాబట్టి CH3 పెట్టేస్తాం, మిగిలినవన్నీ హైడ్రోజన్స్ అన్నమాట. ఓకే, సో ఈ కార్బన్కి ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H, ఈ కార్బన్కి 3 Hలు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ 2-methyl butane.
మీకు నార్మల్గా నామన్క్లేచర్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో దీన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. నౌ దిస్ ఓన్లీ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ బాండ్ లైన్ సిస్టమ్. సో ఇప్పుడు బాండ్ లైన్ సిస్టమ్ వేయాలి అంటే దీనికి 4 కార్బన్స్ ఉన్నాయి కదా. సో డ్రా దెమ్ zigzag 1 2 3 4 కార్బన్స్. ఓకే, సో 4 కార్బన్స్ you draw them zigzag. You should not mention carbons and hydrogens. ఓకే, సో సెకండ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ దిస్ ఎండ్, దిస్ విల్ బి యువర్ సెకండ్ కార్బన్. ఆ సెకండ్ కార్బన్కి ఉండే మిథైల్ గ్రూప్ని మనం ఒక లైన్ పెట్టి డ్రా చేస్తున్నాం అంతే. ఓకేనా, సో దిస్ ఈస్ 2-methyl butane. ఓకేనా, అదే స్ట్రక్చర్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫర్ 2-methyl butane. ఓకే, సేమ్ లైక్ దట్ నెక్స్ట్ లెట్ us go for the second one, 2,2 dimethyl propane. ఓకేనా, వాట్ ఈస్ ద క్వశ్చన్? 2,2 dimethyl propane. దీన్ని బాండ్ లైన్ సిస్టంలో మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రోపేన్ అనగానే మనం ఎన్ని కార్బన్స్ డ్రా చేసుకోవాలి? 3 కార్బన్స్. సో 3 కార్బన్స్ వేసేసాను. సెకండ్ కార్బన్కి 2 పక్కల పైన ఒక మిథైల్ కింద ఒక మిథైల్ అటాచ్ చేస్తాం కదా మనం జనరల్గా. నార్మల్గా బాండ్ లైన్ స్ట్రక్చర్ కాకుండా నార్మల్ స్ట్రక్చర్ అయితే మనం ఎలా డ్రా చేస్తాం? ప్రొపేన్ అనగానే 3 కార్బన్స్, సెకండ్ కార్బన్కి పైన ఒక మిథైల్ గ్రూప్ కింద ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ చేస్తే 2,2 డైమిథైల్ ప్రొపేన్ వస్తుంది. దీన్నే మనం నియోపెంటేన్ అని కూడా అంటాం. 10th క్లాస్లో కూడా మీరు చదివారు ఇదే. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనము బాండ్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దిస్ ఈజ్ యువర్ ప్రొపేన్. ఓకే, సిని హెచ్ని మనం రిప్రజెంట్ చేయకూడదు. సో ఐ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, పైన ఒక CH3 కింద ఒక CH3. సో అప్ 1 లైన్ అండ్ డౌన్ 1 లైన్. ఓకే, సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 2,2 డైమిథైల్ ప్రొపేన్. ఓకే, ఒక లైన్ పెట్టాము అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ కార్బన్ ఉన్న చోట ఒక లైన్ పెట్టామంటే దాన్ని ఒక మిథైల్ గ్రూప్ కింద తీసుకోవాలి. సేమ్ పొజిషన్లో 2 పెట్టమని అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ కార్బన్కే పైన ఒక లైన్ కింద ఒక లైన్ డ్రా చేస్తే దట్ విల్ బికమ్ 2,2 డైమిథైల్ ప్రొపేన్ అయిపోతుంది అనమాట. సో ఆల్కీన్స్లో ఒకసారి చూడండి. ఫస్ట్దేమో ఈథీన్ కదా. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఈథీన్. సో జనరల్గా ఈథీన్ స్ట్రక్చర్ ఏంటి మీకు తెలిసిందే కదా, C2H4. కండెన్స్డ్ ఫార్ములా వచ్చేసి C2H4 ఇలా డ్రా చేస్తాం. స్ట్రక్చర్లో అయితే యూ విల్ స్ప్రెడ్ అండ్ రైట్ లైక్ దిస్. ఓకేనా, C2H4 ఇది స్ట్రక్చరల్ ఫార్ములా. సో మనం ఇప్పుడు బాండ్ లైన్ ఫార్ములా వేయాలి. ఓకే, సో C2H4 2 కార్బన్స్ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ దెమ్ విత్ ఎ సింగిల్ లైన్. అలాగే ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు కీప్ 2 లైన్స్. ఇది C, ఇదొక C, ఇదొక C. ఓకే, దీనికి హెచ్ఎల్ మనం రిప్రజెంట్ చేయకూడదు కదా. సో మనం ఈథేన్కి కూడా ఇదే డ్రా చేసాం, సింగిల్ లైన్ డ్రా చేసాం. ఓకేనా, మీకు గుర్తుందా? ఈథేన్ కూడా ఇన్ బిట్వీన్ 2 కార్బన్స్, ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్ వీ హ్యావ్ డ్రాన్ ఎ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ హియర్ 3 కార్బన్స్, హియర్ 3 కార్బన్స్ ఆర్ దేర్. ఓకేనా, అది మనం రిప్రజెంట్ చేయక్కర్లా, హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా అక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి అని అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి యూ నీడ్ టు డ్రా 2 లైన్స్ అంతే. ఇంకా హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయక్కర్లేదు. ఓకే, సో దిస్ ఈస్ ఈథీన్. సెకండ్ ఏం ఇచ్చారు చూడండి క్వశ్చన్. 3-methyl pent 1-ene. ఓకే, సెకండ్ ఏం ఇచ్చారు? 3-methyl pent 1-ene. Okay, so for this normally structure how you are going to draw? Pent అంటే 5 కార్బన్స్, 1-ene అంటే ఫస్ట్ కార్బన్కే డబల్ బాండ్ ఉంది అని మీనింగ్. థర్డ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ ఉంది. సో దిస్ ఈజ్ యువర్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఓకేనా? Okay, so this is your straight chain structure. So for this now you are going to draw
కండెన్స్డ్ బాండ్ లైన్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ పెంటీన్ కాబట్టి 5 లైన్స్, 5 1 2 3 4 5. ఓకే, సో ఇలాగా పెంటీన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకుంటాం. ఫస్ట్ కార్బన్కి డబల్ బాండ్ ఉంటుంది కాబట్టి హియర్ యూ ఆర్ గోయింగ్ టు కీప్ 2 లైన్స్. ఓకే, so this is your first carbon, second and third carbon. For third carbon there is one methyl group. Okay, if it is methyl group you are going to draw that, you are going to represent that with one line. So this is 3-methyl pent 1-ene structure. ఓకేనా, మనం ఏం మెన్షన్ చేయకూడదు, కార్బన్స్ కానీ హైడ్రోజన్స్ కానీ ఏవి కూడా మెన్షన్ చేయకూడదు. ఓకే, సో అలాగే థర్డ్ స్ట్రక్చర్ చూడండి, 2-methyl but 2-ene. థర్డ్ది క్వశ్చన్ ఏంటి, 2-methyl but 2-ene. 2-methyl but 2-ene. దీనికి నార్మల్గా మనము స్ట్రక్చరల్ ఫార్ములా వేసుకుంటే బ్యూట్ అన్నాం కాబట్టి ఫస్ట్ రూట్ వర్డ్లో 4 కార్బన్స్ ఉంటాయి. సెకండ్ కార్బన్కి ఈన్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కార్బన్ అండ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ పెట్టాలి 2-ene కాబట్టి. అదే సెకండ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ కూడా పెట్టమంటున్నాడు, CH3. ఓకే, సో మన మిథైల్ గ్రూప్ ఆల్సో హీస్ ఆస్కింగ్ యూ టు కీప్. సో ఒక CH3 పెట్టేశాను. ఓకే, సో రిమైనింగ్ ఆల్ హైడ్రోజన్స్ ఓన్లీ, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది, సో 3 హైడ్రోజన్స్ ఆర్ అటాచ్డ్. ఈ సెకండ్ కార్బన్కి ఆల్రెడీ 4 బాండ్స్ కంప్లీట్ అయిపోయాయి, సో నథింగ్ టు కీప్. అండ్ థర్డ్ కార్బన్ యూ నీడ్ టు కీప్ 1 హైడ్రోజన్ అండ్ ఫోర్త్ కార్బన్ యూ నీడ్ టు కీప్ 3 హైడ్రోజన్స్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ స్ట్రక్చరల్ ఫార్ములా. దీన్ని బాండ్ లైన్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఓకేనా, వన్స్ చెక్. 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్. సో 1 1 2 3 4. ఓకేనా, 1 2 3 4 కార్బన్స్. ఓకే, సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో ఒక డబల్ బాండ్, అదే సెకండ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ CH3. సో దిస్ ఈజ్ యువర్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫర్ దిస్ కాంపౌండ్. సో డబల్ బాండ్ ఉన్న చోట 2 లైన్లు డ్రా చేయాలన్నమాట. ఓకే, సో అలాగే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి 3 లైన్లు డ్రా చేయాలి. Now let us see some examples for alkynes also. Alkynes అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ట్రిపుల్ బాండ్ ఉంటుందన్నమాట. ఇన్ బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఆటమ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ట్రిపుల్ బాండ్ దెన్ యూ కాల్ దెమ్ యాజ్ ఆల్కైన్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోప్ 1-ine అని ఇచ్చారు. ఓకేనా, సో ప్రోప్ 1-ine. ప్రోప్ అంటే రూట్ వర్డ్ వచ్చేసి 3 అవుతుంది, 3 కార్బన్ ఆటమ్స్. సో మనం ఫస్ట్ నార్మల్గా స్ట్రక్చరల్ ఫార్ములా డ్రా చేసుకునేటప్పుడు ప్రోప్ ఉంది కాబట్టి రూట్ వర్డ్ 3 అవుతుంది కాబట్టి 3 కార్బన్స్ ఒక స్ట్రైట్ చైన్ వేసుకుంటాం. ఫస్ట్ కార్బన్కి ఐన్ ఉంది అని చెప్పేస్తున్నాడు, అంటే ఫస్ట్ కార్బన్కే ట్రిపుల్ బాండ్ పెట్టేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్కి ఇక్కడ ట్రిపుల్ బాండ్ పెట్టేసామంటే ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. సెకండ్ కార్బన్కి ఇటు ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇటు ఒకటి అయిపోయింది. సో ఆల్ 4 బాండ్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో సెకండ్ కార్బన్కి ఇంకెటువంటి హైడ్రోజన్స్ అవసరం లేదు. ఓకే, థర్డ్ కార్బన్కి చూడండి ఒకటే సైడ్ బాండ్ అయి ఉంది, అంటే రిమైనింగ్ 3 హైడ్రోజన్స్ ఇట్ హ్యాస్ టు కీప్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ప్రోప్ 1-ine స్ట్రక్చర్. దీన్నే మనం బాండ్ లైన్ సిస్టంలో వేసుకునేటప్పుడు 1 2 3 ప్రోప్ కాబట్టి రూట్ వర్డ్ 3 కాబట్టి మీరు ఇలా జిగ్జాగ్గా డ్రా చేసేసుకోవడమే. ఫస్ట్ కార్బన్కే ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఇటు ఒక లైన్ డ్రా చేయాలి, ఇటు ఒక లైన్ డ్రా చేయాలి, లేకపోతే 2 కిందకైనా 2 పైకైనా ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ట్రిపుల్ బాండ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇంకా అంతే, మిగిలిన హైడ్రోజన్లు అవి ఏం పెట్టకూడదు. ఓకే, సో ఇది ప్రొపైన్ స్ట్రక్చర్. బాండ్ లైన్ ఫార్ములా వచ్చేసి ఇది, దిస్ ఈజ్ యువర్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఓకేనా, అలాగే 3-methyl but 1-ineకి డ్రా చేద్దాం. 3-methyl but 1-ine. సో దీనికి నార్మల్గా ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. బ్యూట్ అంటే రూట్ వర్డ్ ఈజ్ 4 1 2 3 4 కార్బన్స్. ఫస్ట్ కార్బన్కి ఐన్ పెట్టేయమంటున్నాడు, సో ట్రిపుల్ బాండ్ పెట్టాం. థర్డ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ ఉంటుంది అంటున్నాడు, సో ఇది 1 2 3 థర్డ్ కార్బన్కి మిథైల్ గ్రూప్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్ ఓన్లీ. సో ఇక్కడ ఒక హెచ్, ఈ కార్బన్కి ఆల్రెడీ ఇటుపక్క 3 ఇటుపక్క 1 అయిపోయినాయి, సో నథింగ్ టు కీప్. ఈ కార్బన్కి ఆల్రెడీ 3 బాండ్స్ ఫిల్ అయిపోయినాయి, సో ఓన్లీ 1 హైడ్రోజన్.
and for this 3 hydrogens. Okay, so condensed formula is, for this what is the condensed formula? Okay na, bonds avi lekunda rase formula CH triple bond C is CH3 CH3. సో ఇది మీకు కండెన్స్డ్ ఫార్ములా వస్తుంది అనమాట. దీన్ని బాండ్ లైన్లో మనం డ్రా చేసుకుంటే 4 కార్బన్స్ కదా, 1 2 3 4. సో 1 2 3 4 అనమాట. సో ఫస్ట్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది అంటే పైన ఒక లైన్ కింద ఒక లైన్ డ్రా చేస్తాను నేను. అండ్ సెకండ్ కార్బన్కి, థర్డ్ కార్బన్కి 1 2 3 థర్డ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ ఉంది. CH3 అని రాసి CH3 మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు, మెన్షన్ చేయకూడదు కూడా. CH3కి ఒక లైన్ డ్రా చేస్తాం, వదిలేస్తాం అంతే. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం, దట్స్ ఇట్. సో ఇక్కడ ఆల్రెడీ CH3 ఉన్నట్టే ఇంప్లైడ్ అనమాట, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లైడ్. ఓకే, సో ఈ రకంగా ఆల్కేన్స్, ఈన్స్ అండ్ ఐన్స్కి బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. ఎంత పెద్ద స్ట్రక్చర్ ఇచ్చినా కూడా కేర్ఫుల్గా చెక్ చేసుకుని డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ ఆల్, that all I am going to discuss when we are going to learn IUPAC nomenclature for different types of compounds. Okay, so next వచ్చేసి 3-dimensional representation of organic compounds. ఓకే, సో దీంట్లో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే, let us take the example of CH4 molecule. CH4 molecule మనం డ్రా చేసేటప్పుడు, even you have learnt about the hybridization of this sp3, okay, without lone pair. So bond angle is 109 degrees. Okay, so ఇలా మనం CH4ని రిప్రజెంట్ చేస్తున్నాం. బట్ హియర్ ఆల్ ద four hydrogens are not in the same plane as that of carbon. ఓకేనా, 4 హైడ్రోజన్స్ ఒకే ప్లేన్లో అయితే మీకు ఉండవు అనమాట. సో కార్బన్ ఉన్న ప్లేన్లో మీకు 2 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటాయి. రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ అ 3-dimensional స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం ఈ 2 హైడ్రోజన్స్ని నార్మల్గా ఇన్ ద ప్లేన్లో ఉన్నాయి అనుకుందాం. సో ఇటుపక్క అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్, ఓకే, if I represent like this you call it as solid wedge. ఓకేనా, this you call it as what? Solid wedge. ఈ H కూడా తీసేసి, బాండ్ డ్రా చేయడం తీసేసి, I am going to represent like this, which represents the dotted wedge, represents a dash. Okay, this is wedge, solid wedge, and this is dotted wedge or dash. Okay, so which represents what? These 2 hydrogens are in the same plane. These 2 hydrogens are in the same plane as the plane of carbon. Are in same plane with carbon. Are in same plane with carbon. Okay, so ikkada suppose if you give numbering, నేను ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాను, 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు 3 and 4 ఆర్ అవే ఫ్రమ్ ద ప్లేన్ ఆఫ్ కార్బన్. ఓకేనా, హైడ్రోజన్స్ ఇన్ 3rd and 4th positions. 3rd and 4th positions, they are in same plane only, same plane as that of carbon, are in same plane as that of carbon. Okay, సో ఇక్కడ సాలిడ్ వెడ్జ్ ఒకటి డ్రా చేసాం, డాష్ ఒకటి డ్రా చేసాం. సాలిడ్ వెడ్జ్ లైక్ దిస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ.
this is solid wedge. This solid wedge represents that particular atom is towards the observer or towards the plane of carbon. Towards the plane of carbon. And dash represents the atom is away from the plane of the paper or plane of carbon. So two carbons are in same plane, two hydrogens are in same plane and remaining two hydrogens are in another plane. Okay, కోఆర్డినేట్ ప్లేన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ రెండు ఒకటే ప్లేన్లో ఉన్నట్టు, ప్లేన్ ఆఫ్ కార్బన్లో ఉన్నట్టు తెలుస్తుంది మీకు. వేరే మిగిలిన రెండు కూడా ఒకటి వెడ్జ్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో దట్ ఇట్ రిప్రజెంట్స్ దట్ ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద కార్బన్ ఆటమ్. అలాగే డాష్తో రిప్రజెంట్ చేసింది ఇట్ ఈస్ పాయింటింగ్ అవే ఫ్రమ్ ద కార్బన్ ఆటమ్. ఓకే, సో దిస్ ఇస్ వెడ్జ్ అండ్ డాష్ స్ట్రక్చర్స్. మీరు ఇలాగే దేనికైనా కూడా డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తూ డ్రా చేయొచ్చు. ఇంకా యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అదర్ 3D రిప్రజెంటేషన్స్ ఆర్ వాట్ కన్ఫర్మేషన్స్ ఆర్ దేర్, కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. ఓకే, అండ్ సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆల్సో. సారీ, ఓకే, 3 డైమెన్షనల్గా మెన్షన్ చేసినప్పుడు మీకు ఈ వెడ్జ్ అండ్ డాష్ ఒకటి, న్యూమ్యాన్ ప్రొజెక్షన్ ఒకటి, సాహార్స్ ప్రొజెక్షన్ ఒకటి. సో అవన్నీ కూడా మీరు ఐసోమెరిజం చదివినప్పుడు మళ్ళీ చదువుతాం. ఓకే, సో ఇప్పటి వరకు అయితే నేను చెప్పిన బాండ్ లైన్ సిస్టమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఎస్పెషలీ టెక్స్చువల్ క్వశ్చన్స్. సో టెక్స్ట్ బుక్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా మీరు ఇట్లా 3D రిప్రజెంటేషన్, లేకపోతే ఏది అడుగుతున్నాడో, ఏది బాండ్ లైనే అడుగుతాడు ఆల్మోస్ట్. సో బాండ్ లైన్ రిప్రజెంటేషన్ ఒకటి ఎలా చేసుకోవాలి అన్నది మీరు చెక్ చేసుకోండి. ఓకే, until then keep watching my videos. Okay, thank you for watching. Bye.